రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ సవాల్ విసురుతున్నారు. 6 గ్యారెంటీలు తెలంగాణ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, బీజేపీకి ఇది వాళ్ళు దమ్ముంటే వచ్చి తెలంగాణకు చూడాలని చెప్పేసి అంటుండు. మీరు ఏమంటారు? ఈరోజు వర్క్షాప్లో ఏమో డిసైడ్ చేసారు, దీనిపైన ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది బీజేపీది? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. రేపు డిసెంబరు 7, 9వ తారీఖు సంవత్సరం అయిన సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మేము 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 120,000 హామీలు అమలు చేసినాం అనేటి చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు, మానం, లజ్జ ఏది లేకుండా అన్నీ విడిచిపెట్టి మాట్లాడేటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకు అని అంటే 6 గ్యారెంటీలల్లో ఏ గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఒక బస్సు ఉచితంగా ఇచ్చినామని చెప్పుకున్నాడు తప్ప మహిళలకు 2,500 ఇవ్వలేదు. పింఛన్లు 2,000 నుంచి 4,000 చేస్తామన్నాడు, ఇవ్వలేదు. రైతు బంద్ చేయలేదు, రుణమాఫీ ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిండి ఇప్పటికే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ఇప్పుడున్నటువంటి మంత్రులు ఈ ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్కు సంబంధించిన వ్యవహారాలల్లో ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతారు తప్ప 15% కమిషన్ తీసుకొని ఆ కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతారు తప్ప ప్రజల మీద ప్రేమ కానీ విశ్వాసం కానీ లేదు. తెలంగాణకు ముఖ్యమంత్రి అనే ఆలోచనను పూర్తిగా మర్చిపోయి ప్రవర్తించినటువంటి సందర్భాన్ని మనం అంతా చూస్తున్నాం. ఇవాళ మేము కొమరంభీం జిల్లా, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము కొమరంభీం జిల్లా నుంచి వచ్చినాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్టు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే కేసీఆర్ గారు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి అక్కడి నుంచి కాళేశ్వరం తీసుకొచ్చి మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ చేస్తే 30,000 కోట్లతో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి సందర్భం ఉన్నప్పటికీ దాన్ని మార్చేసిన కేసీఆర్ ఒక విధంగా అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెడతాం, ప్రారంభిస్తామని చెప్పిన సందర్భాలు చూస్తూ ఇప్పటి వరకు సంవత్సరం కాలంలో ఒక పైసా నిధులు విడుదల చేయకుండా మాకు తీవ్ర అన్యాయం చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏ విషయంలో కూడా ఏ వర్గానికి సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగస్తులు కానీ పూర్తిగా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, ఇవాళ పిఆర్సీ పెండింగ్లు ఉన్నది. ఉద్యోగస్తులు పూర్తిగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ సంవత్సరం కాలం పాటు తీవ్ర అన్యాయం చేస్తాడనే విషయంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా ఉద్యోగస్తులకు అట్టిగానే నౌకర్లు ఇస్తున్నామని చెప్పి మబ్బ పెడుతూ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఒక ఎల్బీ స్టేడియంలో ఇంకెక్కడో తీసుకొచ్చి సమావేశాలు ఏర్పాటు చేసి మేము ఇస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలికే సందర్భాలే తప్ప ఆ చిత్తశుద్ధితో పనిచేసి మార్పు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మార్పు వస్తే ఏదన్నా అవకాశం వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందనే ఉద్దేశంతో ఏ విధంగానైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నాలో తెలంగాణ ప్రజలను అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ మోసం చేసి పబ్బం గడుపుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించచాలదు. ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి జనాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. బీజేపీ పార్టీ బలోపేతానికి సంబంధించి బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉంటే బీజేపీ చూస్తూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన బలోపేతానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? మీరు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసం అనేది ఏంటి అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఒక చర్చ జరిగినప్పుడు సందర్భాన్ని చూసుకొని మీరు చూడండి. ప్రజలందరూ గమనిస్తున్న విషయం ఏంటంటే టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తులు, కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు ప్రజా సమస్యల మీద మాట్లాడడం కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడం కానీ సందర్భం ఉండదు. టీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్లు దోపిడీ చేసిండు, 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మీరేం తక్కువ కాదు, గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం కాలంగా మీరు తింటారు అని చెప్పి ఒకరికొకరు తెలంగాణను దోసుక తింటారు అనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. కానీ ప్రజా సమస్యల విషయంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటారు, ప్రజలను ఏ విధంగా మనం అప్పులున్న రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి, ఏ విధమైన ప్రణాళికతో పోవాలనే ఆలోచన కానీ పరిస్థితి కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ గతంలో ఉన్న ప్రభుత్వానికి కేసీఆర్ కానీ లేవు. మేము భారతీయ జనతా పార్టీగా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా, ఒక
వ్యక్తిగత దూషణలకు పోకుండా ఏ విధమైన వ్యవస్థ అయితే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇలా అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. మేము ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా మంచి వాతావరణంలో ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం సుభిక్షంగా ఉంది, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఎక్కడ చిన్న అల్లర్లు కానీ బాంబ్ బ్లాస్టింగ్లు కానీ ఎక్కడ తావీయకుండా సుఖవంతమైన మంచి పాలన అందిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా శాంతియుతమైన వాతావరణంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు అంత్యోదయ సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ఏదైతే పనిచేస్తుందో అట్టడుగు వర్గంలో ఉన్న ప్రజలకు కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఇలా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో అధికారమే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా పనిచేసి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తుందని పూర్తి నమ్మకం విశ్వాసంతో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకొని మేము ముందుకు పోతాం. భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. బీజేపీ నాయకులు అటు మోడీకి అదేవిధంగా గుజరాత్ నాయకులకు అటు మోకరిల్తారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు? రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అంటే సోయి తప్పి మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం. ఎప్పుడు బీజేపీ నాయకులు బీజేపీ పార్టీలో మాత్రమే కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక కార్యకర్తకు ఇవాళ నరేంద్ర మోడీ కూడా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త అనే మాట్లాడే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చూసినాం. భారతీయ జనతా పార్టీలనే మామూలు కార్యకర్త ఛాయ్ అమ్మే వ్యక్తి ఇలా భారతదేశానికి ప్రధానమంత్రి 3వసారి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేసి దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త గుర్తింపించి అందలానెక్కించేటువంటి పార్టీ మాత్రం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి పార్టీ లాగా ఇలా నకిలీ గాంధీల పార్టీ ఏదైతే ఉన్నదో దేశాన్ని దోచుకొని ఇవాళ గాంధీ పోతే రాహుల్ గాంధీ, నెహ్రూ గాంధీ పోతే ఇందిరాగాంధీ పోతే రాజీవ్ గాంధీ పోతే సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ పోతే రేపు వాదిరా గాంధీ ఇంకొకరు రావడం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకు జాతీయ అధ్యక్షులకు ఇచ్చే అవకాశాలు లేకుండా ఇప్పటి వరకు నడుపుకొచ్చారు. ఇవాళ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళకు అడుగులకు మలుగులొత్తుతూ వాళ్ళు గీసిన గీతాన్ని దాటకుండా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోసుకొని పోయి మహారాష్ట్ర ఎలక్షన్లలో పంచిపెడుతూ తెలంగాణలో మంచి పాలన చేస్తానం, మంచి ప్రభుత్వాన్ని వస్తానని రేవంత్ రెడ్డి గారు ఒక్క గ్రామానికి రండి, ఒక్క గ్రామానికి తెలంగాణలో ఉన్న ఒక్క గ్రామానికి వచ్చి ఒక్క గ్రామంలో మేము అన్ని న్యాయం చేసినాం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు చేసినామని ఒక్క గ్రామాన్ని ఒప్పించగలిగితే నీ ముఖ్యమంత్రిగా సక్సెస్ అయినట్టు. లేకపోతే నీ అంత వరిష్ఠ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి అందరూ అంటారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదైతే రాజస్థాన్ వాళ్ళు ఎవరికైతే గుజరాత్ వాళ్ళకు బానిసలు అనే మాట ఉందో అది 100% తప్పు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే అడుగులకు మరుగులొత్తలు గాంధీ కుటుంబానికి విధేయులమని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి తప్ప మా భారతీయ జనతా పార్టీలో అటువంటి అవకాశమే ఉండదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను.